ఇవాళ పాలవాయి గ్రామంలో ఉన్న వరి పంట దగ్గరికి వచ్చాం మనం. రైతుతో మాట్లాడదాం. నమస్కారం అండి. నన్నా సాబ్ గారు, మీరు ఈ వరి పంట ఎలా మొదలు పెట్టారు? ఫస్ట్ మనం విత్తనాలు తెచ్చుకున్నాం, దమ్ము తాటలు దక్కించుకున్నాం, విత్తనాలు చల్లుకున్నాం. ఆ విత్తనాల ఖర్చు ఎంత అయిందండి? 1000 రూపాయలు. 1000 రూపాయలు. దమ్ము ఖర్చు అండి? దమ్ము ఖర్చు 1000 రూపాయలు. 1000 రూపాయలు అయిందా? తర్వాత ఇంకా విత్తనాలు చల్లిన తర్వాత కొద్దిగా మందు అంటే ఎంత మందు తెచ్చారండి? 5 కేజీలు 10 కేజీలు మందు. నారు పెరగడానికి ఎన్ని రోజులు పట్టిందండి? 30 రోజులు పట్టింది. 30 రోజుల తర్వాత నాటేశారా? 30 రోజుల తర్వాత నాటేసి నాటు దమ్ము కొట్టి తొక్కిచ్చారా? దమ్ము తాట తీసుకొచ్చి దమ్ము దక్కించాం. ఎన్ని గంటలు తొక్కిచ్చారు? ఎకరానికి వచ్చేసి 4 గంటలు పట్టేసి. 4 గంటలు పట్టిందా? వరి అండి నాటండి మరి? నాటు ఎకరానికి 4000. 4000 నాటేసినందుకు. మీ వాళ్ళేనా కూలోళ్ళా? కూలోళ్ళే. తర్వాత నాటేసినాక ఇంకా ఏం చేశారండి? నాటేసిన తర్వాత ఒక 3 రోజులలో ఒక కట్ట యూరియాను ఒక గడ్డి మందు చల్లాం. తర్వాత 15 రోజులు 20 రోజుల తర్వాత కలుపు తీసాం. కలుపు తీసిన తర్వాత మళ్ళా ఒక 14-35 ఒక కట్ట యూరియా ఒక కట్ట. తర్వాత రెండోసారి మళ్ళా 20-20 యూరియా వేసాం. మూడోసారి సల్ఫిట్ చల్లాం. అంతవరకు మళ్ళీ నీళ్ళం గారి మందు కొట్టాలి. మందు తీసుకొచ్చి ఎకరానికి 6 గన్నుల లెక్క. ఎకరానికి 6 గన్నుల లెక్క కొట్టాలి. ఎంత తెచ్చారండి మందు? లీటర్ తెచ్చారా 2 లీటర్లు తెచ్చారా? ఎకరానికి ఒక 6 లీటర్ కొట్టాలి. 6 లీటర్ కొట్టాలా? 6 లీటర్ ఎకరానికి సరిపోయిద్దండి? ఎకరానికి 6 లీటర్ కొట్టాలి. 6 లీటర్ మందు మీరే కొట్టారా కూలోళ్ళు చేత కొట్టించారండి? మందు మేమే కొడతాం, కొంత కొట్టిస్తాం. కూలోళ్ళ చేత కొట్టిస్తారు, కొంత మీరు కొట్టుకుంటారు. మళ్ళీ మందు ఎన్ని రోజులు చల్లారండి? ఇప్పుడు మామూలు ఫస్ట్ కోట అయిపోయింది, సెకండ్ కోట చల్లుతారంటగా. సెకండ్ కోట చల్లుతాం ఒక 20 రోజుల తర్వాత. 20 రోజుల తర్వాత మళ్ళా ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కోట మందు చల్లుతారా? మరి మందు కొట్టాలా మళ్ళీ? ఇంకేం అవసరం లేదా? తర్వాత మళ్ళీ మందు కొట్టాలి. ఏమేమి మందులు కొట్టారు ఐడియా ఉందా మీకు? మనకి ఏమేమి మందులు కొట్టాలంటే ఏదో ఆర్టియాన్ కానీ, కోరోబాన్ కానీ, మరి పోతే ఏదో అవి వేటికి పని చేస్తాయండి? మీరు తెచ్చిన ఆర్టియాను కోరోబాన్ అనే మందు దేని మీద ప్రభావం చేస్తుంది? ఆర్టియాను కొద్దిగా సన్నదానంగా కూడా ఏమైనా మెత్తదనం రావడానికి పనిచేస్తుంది. కోరోబాన్ కూడా మెత్తదనం కానీ పురుగు కానీ చనిపోతాం. తర్వాత అవి కొట్టాక ఇంకా అయిపోయిందా? ఇంకా ఏం చేశారు? ఇంకా సగం అయిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళా ఇంకో కోట మంది ఎన్ని రోజులకి వేయాలండి? మూడో కోట మళ్ళీ 20 రోజులకి వేయాలి. 20 ఒక్క కోట వచ్చేసి 20 రోజులకి వేయాలి. మూడో కోట వేసారండి మరి? మూడో కోట కూడా వేసాక అయిపోయింది. మూడో కోట వేసాక కలుపు ఏమన్నా తీసారా? కలుపు ఎందుకు తీస్తాం? రెండు తర్వాత కలుపు తీస్తాం. ముందు కలుపు తీసిన తర్వాత రెండోసారి మందు వేసేది. ఓకే. ఇంకేం చేశారండి? ఇప్పుడు నీళ్లు గురించి. మరి నీళ్లు ఇప్పుడు వానాకాలం వానలు సరిగ్గా లేవుగా, నీళ్ళు ఎలా పెడుతున్నారండి మరి మీరు? మోటార్తో పెట్టుకోవటం. మీ సొంత మోటారా లేకపోతే తడుల్లోకనా? తడుల్లోకనే పెట్టుకుంటాం. తడికి ఎంత తీసుకుంటారండి? తడికి ఎంత అంటే మళ్ళీ పండిందాక 10,000 తీసుకుంటాం. 10,000 తీసుకుంటారు. ఇప్పుడు మీ చేను పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉన్నది. బాగానే ఉంది. అంత దిగుబడిద్ది అనుకుంటున్నారు మీరు? సుమారుగా ఒక 35-40 బస్తాలలో 35-40 బస్తాలు అయింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంక పెట్టుబడి మొత్తం అయిపోయిందండి? ఇంకేమైనా ఎక్కియాలా పెట్టుబడి? ఏమన్నా లాస్ట్ సారి ఏమైనా మందు కొట్టాలి. మళ్ళీ ఏమైనా దోమకు కానీ రెల్ల పురుగు కానీ కొట్టాలి. మళ్ళీ ఇప్పుడు మీకు వానలు చెప్తున్నారు, వాన పడితే మళ్ళీ మీ పంట పరిస్థితి ఎలా ఉంటుందండి? వానలు పడితే ఇంకా అదంతా దేవుడు దాదా. మరి మీరు బస్తా రేటు గిట్టుబాటు ధర ఎంత ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు మార్కెట్ లెక్క అయితే మేము 1,500 అడుగుతున్నారు. మాకు 2,000 అయితే గిట్టుబాటు అవుతుందని. గిట్టుబాటు అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు మొత్తం చేను స్టార్ట్ చేసిన కానీ పెట్టుబడి ఎంత పెట్టారు ఐడియా ఉందండి? ఇప్పుడు సుమారు మొత్తం కలిసి 35,000 పెట్టాం. 35,000 పెట్టారు. ఇప్పుడు ఇంకెంత పెట్టాల్సి వస్తుందండి? ఇంకా రెల్ల పురుగును దోమకి రెడ్ల పుక్కి ఏమైనా మందు కొట్టాం. మందు మీరు వచ్చేసి ఇప్పుడు
ఎలా కోస్తారండి? ఇప్పుడు మీరు చేత్తో కోస్తారా, మిషన్లు పెట్టి కోస్తారా? మిషన్ పెట్టుకోవాలి. మిషన్ గంటకు వచ్చేసి 3200, గంటకు వచ్చేసి 3200, గంటన్నర పడుతుంది. గంటన్నర పడుతుంది. మీరు మొత్తం మీకు ఎంత పొలం కౌలుకి వేసారండి మీరు? సుమారుగా ఒక 2 ఎకరాలు. 2 ఎకరాలు వేశారు. ఎకరానికి వచ్చేసి 40,000 పెట్టుబడి అవుతుందండి మొత్తం? కోతతో 40,000 అవుతుంది. కోతతో 40,000 పెట్టుబడి అవుతుంది. ఓకే. నమస్కారం అండి నన్నా సాహెబ్ గారు, మీ పంట గురించి మాకు పూర్తి వివరాలు చెప్పినందుకు, అలాగే మీ పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలని, మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ రైతు కష్టాన్ని గమనించి కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.